నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు ముచ్చట్లేందో చూద్దాం పారి. పట్నంలో కొట్టినాయి పొట్టు పొట్టు వానలు, గాని ఇళ్లలోనే కొట్టిల్లంట పోరగాళ్ళు ఈతలు. ఐస్ బతుకమ్మను తయారు చేసిల్లు విద్యార్థులు, మస్తు ఉన్నది అని అంటున్నారు జనాలు. సమస్యలను పరిష్కరిస్తామని పోయిల్లు మంత్రులు, మస్తు ఖుషి అయిల్లంట అక్కడ ఉన్న పిల్లలు. బతుకమ్మ దగ్గర డీజేటీలు పాటలు, మస్తు గరం అవుతున్నారు తెలంగాణ ప్రజలు. హోటల్ పెడతాడంట విమానంలా, పబ్లిక్ ఉన్నారంట ఇంకా పరేషాన్లా. రైతు బిడ్డ ఎప్పుడు మట్టి బిడ్డే అని అంటున్నాడు మన కంది సీనన్న. సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న సూరిగాడు. అబ్బా 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 ఏం వానరా నాయన. రోడ్డు మీద నిలబడితే పాపం మోకాల మీదకి నీళ్లు దాటినాయనుకో రాదురి. కానీ గిట్ల గమ్మత్తేంది అంటే గా వాన నీళ్ళలో ఒక పొలగాడు ఏం చేసిండ్రో మీరే చూడురి. అబ్బా 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 ఏం వానలరా నాయన. నిన్ను ఉన్న పలంగా మన పట్నంలో మస్తు వాన కొట్టింది. అట్లనే మన పట్నం పబ్లిక్ కూడా మస్తు తిప్పలు పడ్డారు. ఎక్కడ బండ్లు అక్కడే ఆగినాయి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ మస్తు తిప్పలు పెట్టింది పబ్లిక్ను. అంతా మంచిగానే ఉన్నది. కానీ అస్సలు గమ్మత్తు ముచ్చట ఏంది అంటే నిన్న పట్నంలో పడ్డ వానల ఒక ఇద్దరు పోరగాళ్ళు గమ్మత్తుగా ఈత కొట్టిల్లట. మరే ఆ నీళ్ళని చూసి మనోళ్ళు ఏమనుకున్నారో ఏమో కానీ మస్తు సంబరంగా ఈత కొడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. నేను ఇలా ఒక సార్ గురించి మస్తు ముచ్చట్లు చెప్పాలులా. గదేందంటే ఆ సార్ చదువుకుందేమో బయట దేశంలో, కానీ సారు మాట్లాడే మాట తీరు మాత్రం రైతు బిడ్డ ఎక్కడికి పోయినా ఏ స్థాయిలో ఉన్నా ఏం చేసినా మట్టి బిడ్డే అని మల్లోపారి నిరూపించడు. మరే గా సార్ ఎవ్వలు ఏం చేస్తాడు? గా పబ్లిక్లా మన సారు ఏ తీరుగా ప్రేమ పొందుతుండు. గా ముచ్చట్లేందో ఓ పారైతే అరుచుకుందాం పారి. మన సార్ పేరు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ బీజేపీ లీడర్ కంది శ్రీనివాసరెడ్డి సారు మస్తు దూసుకుపోతుండు. ఆదిలాబాద్లో కేఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. మన సారు మోడీ సార్ మీద అట్లనే ఆర్ఎస్ఎస్ మీద ప్రేమతో బీజేపీలోకి చేరిండు. ఆదిలాబాద్ టౌన్లో జోర్దార్ ర్యాలీ చేసి క్యాడర్ను ఖుషి చేసిన సారు స్పీచ్లు మస్తు దంచి కొడుతున్నాడు. యూత్ పోరగాళ్ళు కేఎస్ఆర్ మస్తు మాట్లాడుతున్నాడు. సారు మన కోసం మన బాధలను తీర్వడానికి ప్రశ్నిస్తున్నాడని పబ్లిక్ అంటున్నారు. అయితే గిదే టైంలో ఎంపీ సోయం బాపురావుతో కలిసి హిందూ టైగర్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్నను కలిసిండు. ఆదిలాబాద్ జిల్లా ముచ్చట్లన్నీ ఎంపీ సాబ్ సంజయ్ అన్నకు చెప్పిండు. అమెరికా నుండి వచ్చిండు, సాఫ్ట్గా ఉంటాడనుకున్నోళ్లకు కంది శ్రీనివాసరెడ్డి సారు స్పీచ్లతో రైతు బిడ్డ మట్టి బిడ్డ అని మళ్ళీ పారి నిరూపించిండు. ఈ చదువుకున్న యూత్ పాలిటిక్స్లోకి వస్తే మేలైతుందని పబ్లిక్ కూడా అనుకుంటుండ్రు. సారు మీరెప్పుడు గిట్లనే జనాలకు సేవ చేసి మంచి స్థాయిలకు రావాలని కోరుకుంటున్నాం. మా తమ్ముడిని అలా ఏమైనా గమ్మత్తు ముచ్చట్లుంటే పట్టుకొని రారా అని చెప్పిన. మరే వీడు ఏడవేయిండో ఏం చేస్తుండో. ఓ తమ్మి ఎక్కడున్నావురా? ఆగో వీడు మల్లగ్గ రమేష్ గారి బండి తీసుకున్నాడేంది? Why are you shouting? Chimple Judu Mokamnana.
వామో వామో వీని ల్యాప్టాప్ ఆ మెడల చైను చేతికి గడియారం ఏమైంది తమ్మి ఏడైనా కొలువు గిట్ల వచ్చిందా ఏంది Oh, no. How many times I told you, just talk in English and walk in English. Don't come Majjala. నీ ముఖం ఇంగ్లీష్ కానీ ముచ్చటేందో చెప్పు ముందుగాల Oh, you nonsense of America? Oh, at morning, Obama given missed call to me. But I do not have balance. But don't need to worry. I have 10 rupees recharge balance. I will talk to him. It's good idea. Huh? Yo, sound is not coming. Oh, pulla not plugged. అబ్బా నీకు అమెరికా ఒబామా కూడా ఫోన్ చేసిండా ఇక మేము ఇంటనే ఉంటాం నువ్వు చెప్తూనే ఉంటావు ఇక చెప్పురా ఇంకేది చెప్తావో ముఖం చూడు ఎట్లుందో Oh, what happened to my mockum? I put morning only na, fair and lovely. Again what happened? Oh, it's nice only now. Oh my goodness. తమ్మి నువ్వు ఎంత ఊసినా నీ ముఖం అంతే కానీ ముచ్చటేందో చెప్పకుండా అంతేమేమో మాట్లాడుతున్నావేంద్రా Oh, you just wait. I got so many messages in my WhatsApp group. I see. My Sopati Galu went out night out and they become full ditched and put it for Mandu Sisalu. Oh, Jay. What? So many messages at a time in my WhatsApp group. I can't see. Oh. ఏం గ్రూపులు ఏం కదరా మీ సోపతి గాళ్ళు తాగి ఫుల్ డిచ్ అయింది కూడా గ్రూప్లో పెడతారా ఏంది Yeah, all in my WhatsApp group only. Oh, yesterday I played Batkamana. How many likes come? I seen Facebook. There is Facebook. Yeah, I got it. ఏంది ఇంకా వీడియోలు ఫోటోలు నువ్వు ఎప్పుడు పెట్టినావు తమ్మి అయినా బతుకమ్మ అయిపోయినా ఏమంటే ఫేస్బుక్లో పెట్టుడేనా తమ్మి Oh, my dear sister. No problem. Just wait. I'm getting call. Oh, Jigri Ningaria. Hi. What's up? What? Oh man, I get suddenly signal down. So I went up. Oh, I just get out from online. Oh, you just understand na, babes. Oh, you man. ఏంది జిగురు జింగానినా గదేం పేర్రా నాయన ఆయన ఎవల్రా గాతీరుగా ల్యాప్టాప్లో మాట్లాడేది Oh my goodness, her name is Jigri Jingania. Just she touched me in Twitter, so I am following her. She also following me and we both touched. నీ సక్కదనం పాడుగాను ఏంద్రో మొన్ననే కదరా పిల్ల ఇవ్వలో అంకుల్ అన్నది అని మస్తు తాగి ఏడ్చినావు కదరా Oh, that's my ex-girlfriend and this is my new and online girlfriend. You akka. ఏందో ఏమో ఈ పోరడు అప్పుడే నవ్వుతాడు అప్పుడే ఏడుస్తాడు ఏం అర్థం కాడు ఆయన గా పిల్ల నీకు ఆన్లైన్లో దొరికింది కదా నువ్వు పక్కా ఆగమైపోతావు తమ్మి Oh, you disti mokam dana. Why are you petun shapalu? Huh? నేను ఆడికి వచ్చింది అనుకో ఇక నీ ల్యాప్టాప్ గట్లనే నీ మూతి పనులు రాలుతాయి చెప్తున్నా ఏమో ముచ్చట చెప్పురా అంటే సోది చెప్తున్నావు అక్క నువ్వు ఎక్క గనంగా కాక ఇవాళ రేపు ఇదంతా ట్రెండ్ అరే ఇవాళ రేపు పోరాలంతా గిట్లనే ల్యాప్టాప్లలో ముఖం పెట్టి సోషల్ మీడియాలో ఉంటున్నాను నేను కూడా యూత్ కదా అందుకే అలా లెక్క ఫాలో అవుతున్నా గట్లా ఏ పని పాట లేని వాళ్ళు చేస్తారా నీకు తెల్లారు లేస్తే మస్తు పనులు ఉంటున్నాయి కదా తమ్మి మరి నువ్వెందుకు గట్లా చేస్తున్నావు ఏమో అక్క వాళ్ళు చేస్తున్నా నేను కూడా చేస్తున్నా ఇదంతా ట్రెండ్ అక్క ఇవాళ రేపు అందుకే నేను కూడా ఫాలో అవుతున్నా నీ ముఖం ఫాలో కావాలి కానీ బతుకమ్మ ముచ్చట్లు అట్లనే ఏమైనా మంచి చెడు ఉంటే అడుచుకొని రాపోతామే Oh, I can't listen your words. I just follow trend. You go. I getting video call. Oh, you sham. శశి ఏం పోరగలరా నాయన అరే ఒక 5 నిమిషాలు ఇక అంత కాకపోతే ఓ 10 నిమిషాలు ఇంకా సోషల్ మీడియాలో అని చూడాలి జర ఇంతసేపు అయినాక పక్కకు పెట్టాలి కానీ పొద్దెల్ల గంటనే ముఖం పెట్టద్దు ఇక అందులో పెట్టిన ఫోటోలకు లైకులు కొట్టాలని ఫోన్ చేసి ఒక తీరుగా చెప్పుడు ఏందో ఏమో యూత్ ఎటు పోతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే సమజైతలేదు నిన్న మన బాస్ట ట్రిపుల్ ఐటీలో కొన్ని రోజుల సంది మస్తు సమస్యలతో రంజిపడుతున్నారు అక్కడ చదువుకునే పోరగాళ్ళు అయితే వాళ్ళతో మాట్లాడి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మన గులాబీ పువ్వు పెద్ద సారు పోయిండు మరి అక్కడ చదువుకునే పిల్లలతోని సార్ ఏం ముచ్చట్లు పెట్టిండు మనం కూడా ఓ పారి అరుచుకుందాం పారి
గులాబీ పువ్వు గుర్తు పెద్ద సారు కేటీఆర్ సారు బాస్రా ట్రిబులైటీలో చాలా రోజులు సంది చదువుకునే పిల్లలు మస్తు సమస్యలతోని బాధపడుతున్నారని తెలిసి మన కేటీఆర్ సారే వాళ్ళ దగ్గరకు పోయి మంచి చెడు అరుచుకొని అట్లనే వాళ్ళతోని ఇంత బువ్వ తిని చాలాసేపు వాళ్ళతోని అక్కడ కూర్చొని మీ సమస్యలను అన్ని తొందరలోనే పరిష్కరిస్తాం అని చెప్పుకుంటూ వచ్చిండు మన కేటీఆర్ సారు. అట్లనే మన సార్ ఎమ్మటే మన చదువుల మంత్రి సబితారెడ్డి మేడం అట్లనే మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా పోయి మంచి చెడు అరుచుకున్నాడు. ఇక ఇవాళ రేపు బతుకమ్మ ఆటను కూడా మస్తు ఫ్యాషన్గా ఆడుతున్నారు జనాలు. ఇక ఇప్పుడు బతుకమ్మ పాటలు పోయి డీజే పాటలు వచ్చినాయి. ఆడోళ్ళ పవిత్ర పండుగలో పెద్ద ఆఫీసర్ సార్లు దూరి ఇక పరువు తీస్తున్నారు అనుకో రాదుర్రి. మరే ఏ సారు ఏం చేసిండు ఓ పారి కూడా మనం చూద్దాం పారి. మన తెలంగాణలో ఇలా మన ఆడోళ్ళ పండుగ ఏమైనా ఉన్నది అంటే అది మన బతుకమ్మ పండుగనే. అయితే బతుకమ్మ పండుగ పూట బతుకమ్మ పాటలు పెట్టాలి కానీ ఇట్లా డీజే పాటలు పెట్టి మన సాంప్రదాయాన్ని ఖరాబ్ చేయొద్దు. అట్లనే బతుకమ్మ ఆట ఆడేటప్పుడు గిట్లా చేసుడైతే మంచి పద్ధతి కాదు. మీకు సమజ్ కాలేదు కదా, గీ ముచ్చటినూరి మీకే అర్థమవుతుంది. బతుకమ్మ ఆట ఆడేటప్పుడు ఇవాళ రేపు చాలా మంది పెద్ద సార్లు వచ్చుడు గట్లనే అక్కడ బతుకమ్మ పాటలకు బదులు డీజే పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు. గిడ డీజే టిల్లు పాటకు డ్యాన్స్ చేసేది మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరు శ్రీనివాసరావు సారు. ఇట్లా డీజే టిల్లు పాట పెట్టి బతుకమ్మ దగ్గర ఇట్లా డ్యాన్సులు చేసుడు ఏంది, ఇది పద్ధతి కాదని అంటున్నారు పబ్లిక్. ఇక ఎక్కడెక్కడ ఎసొంటి బతుకమ్మలు చేసిరు అట్లనే ఏ తీరుగా చేసిరు గవన్నీ మా అమ్మ న్యూస్లో ఎప్పటికప్పుడు అన్ని తీర్ల బతుకమ్మలు చూస్తున్నాం. ఇక తెలంగాణలో మొత్తం మన బతుకమ్మ పండుగ జోరుదారుగా నడుస్తుంది అనుకు రాదురి. అయితే నిన్న ఒక గమ్మత్తు బతుకమ్మ నేను చూసిన, నాకైతే మస్తు నచ్చిందిలా. ఇక మీకు కూడా ఓ పారి చూపెడదామని ఈ వీడియో పట్టుకొచ్చిన. ఓ పారి మీరే చూడురి. అరే మనం తీరొక్క పూల బతుకమ్మను చూసినాం, అట్లనే పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ ఇట్లా సాన బతుకమ్మల్ని మనం చూసినాం. కానీ ఇక్కడ చూడుర్రి, అబ్బా ఎంత ముద్దుగున్నదో ఐస్ బతుకమ్మ, మంచిగా ఉన్నది కదా. ఇంక ఐస్ బతుకమ్మ అంట 400 కిలోల ఐస్ పట్టీలతోని 10 అడుగుల బతుకమ్మను తయారు చేసిర్రు. అయితే ఇది వేసింది ఒక హోటల్ మేనేజ్మెంట్ 5 పీజీ విద్యార్థులంట. నాకైతే ఈ ఐస్ బతుకమ్మ మస్తు నచ్చింది, మీకు కూడా నచ్చింది కదా. ఇక పైసలున్నోళ్ళు గట్లనే లేనోళ్ళు కొన్నిసార్లు తిండి ఎక్కడ తినాలని మస్తు సోచాయిస్తారు. అట్లా వేసుకుంటా ఒకళ్ళేమో చిన్న బావచి కోదాం అనుకుంటారు. ఇంకా కొంతమంది జరిన్ని పైసలు ఉన్నాయి అనుకో 5 స్టార్ హోటళ్ళకు పోయి తింటారు. కానీ గిక్కడ చూడురి, పెద్ద పెద్ద హోటళ్ళను గట్లనే ఇంకోటి కాకుండా గీ అన్నంట గాల్లో ఎగిరే విమానంలా తినిపిస్తాడంట. గదేంది గాల్లో పోయే విమానంలా తిండి తిరుడు ఏంది అని పరేషాన్ అయితే కాకురి. గీ వీడియో చూడురి, మొత్తం మీకే సమజవుతుంది. అదేంది గాల్లో పోయే విమానంలా తిండి తినడేందని పరేషాన్ అయితే కాకుర్రి, అస్సలు ముచ్చట చెప్తా ఇనుర్రి. అయితే ఓ దగ్గరంట గాల్లో ఎగిరే విమానం పనికిరాదని చెప్తే ఒక పెద్ద మనిషి గా విమానాన్ని 1.5 కొన్నాడంట. ఇక హైదరాబాద్ నుండి ఢిల్లీకి తీసుకుపోగా ఆదిలాబాద్లో కొంతమంది దీన్ని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిరు. ఇక ఢిల్లీకి పోయినాక ఈ పాత గాలి మోటార్కు రంగులద్ది హోటల్ లెక్క చేస్తారంట. ఆలోచన అయితే మంచిగానే ఉన్నది కానీ ఇక ముందు చూడాలి ఇక దీన్ని ఏ తీరుగా హోటల్ చేస్తారో.
ఎట్లున్నాయిలా ఇలాంటి ముచ్చట్లయితే మస్తున్నాయిలే. ఇక మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక గట్లనే చూస్తూ ఉండురి మన అమ్మ న్యూస్. అయ్యో జరాగురి మీకు విషయం చెప్పుడు మర్చిపోయినా. అదేంటంటే ఇక మా అమ్మ న్యూస్ అయితే 43 లక్షల ఇండ్లలో వస్తుందట. అది ఇన్న నాకైతే మస్తు సంబరమైందిలా. ఎందుకంటే మా అదర్స్ న్యూస్ ప్రోగ్రామ్ కూడా 43 లక్షల ఇండ్లలో వస్తుంది కదా. ఇక మా ఇట్లనే మీరు అందరు మా అదర్స్ న్యూస్ చూస్తుండాలి, అమ్మ న్యూస్ని ఆదరిస్తూ ఉండాలి. ఇక ఉంటా, నమస్తే.